ప్రాముఖ్యమైన అంశము ఆరంభించబడింది. మరి ఆదివారము విన్నది గురువారం దాకా ఉన్నదో లేదో నాకైతే తెలీదు. అది నిజంగా అరిగిపోయి ఉంటే అది వంట పట్టిద్ది. అది అరగకపోతే బయటికెళ్ళిపోతది. సో, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఒక విషయము ఆదివారం మీతో పంచుకున్నాను. దాని యొక్క కంటిన్యూషన్ ఈ రాత్రి మన ముందుకు వెళ్తున్నాం. మీ అద్భుతమును మిస్ కావద్దు. మీ అద్భుతమును మిస్ కావద్దు. లేదా మీ అద్భుతమునకు మీరే అడ్డుపడవద్దు. మీ అద్భుతాన్ని మీరు చేతులారా వెనక్కి తిరిగి వెళ్ళినట్లుగా చేయవద్దు. ఇలాంటి అనేకమైన విషయాలు ఆదివారమున మనం వినడం జరిగింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తండ్రి ఆల్మోస్ట్ తన అద్భుతాన్ని పోగొట్టుకునే అంత పని జరిగింది. గుర్తొస్తుందా మీకు ఆదివారం? చివరికి ఆయన నోటికి దేవుడు తాళమేశాడు. హల్లెలూయా! లేకపోతే ఇంకా ఏం మాట్లాడతాడో ఏమో! అప్పటికే దేవుని యొద్ద నుండి ఆయన దూత గాబ్రియేలు వచ్చి జకర్యాతో దేవుడు చెప్పమన్న సందేశము చెప్తే ఆయన నమ్మలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన స్టోరీ మీకు తెలుసు. మన నోటిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా! మన నోటిని బట్టి మనకు శిక్ష, మన నోటిని బట్టి మనకు శాపము తెచ్చుకోవడం కంటే బుద్ధిహీనత మరొకటి ఉండదు. ఎందుకయ్యా నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు? ఇంత వేదన పడుతున్నావు? ఎందుకు ఇంత ఇటువంటి ఒక నష్టము? ఎందుకు ఇటువంటి ఓటమి? ఎందుకు నీ జీవితంలో ఇలా జరిగింది అంటే, నా నోరేనండి అని చెప్పకూడదు. మన నోరు కారణం కాకూడదు. దేవుని స్తోత్రం. మన నోరు కారణం కాకూడదు. మన నోటి మాట వలన మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు తీసుకొచ్చే ఆశీర్వాదము, దేవుడు చేయబోతున్న అద్భుతమును చెప్పండి, నోటి మాట ద్వారా చాలామందికి అది ఒక్కటే అదుపులో ఉండట్లా. మిగతాయన్నీ అదుపులో ఉంటున్నాయి. అనేక సార్లు ఆ నోటికి చిక్కము లేదా నోటికి కళ్ళెము దేవుడు. ఎందుకు దేవుడు ఇలా చెప్తాడు? మాటలాడుటకు నిదానించువారుగా ఉండండని. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఆ వాక్యాలు బైబిల్‌లో ఉన్నాయి అని అనుకున్నప్పుడు దాని యొక్క లోతు ఎంతో ఉన్నది ప్రియులారా. ఎందుకు దేవుడు హెచ్చరిస్తున్నాడు? చూడండి, ఏదైనా ప్రమాదం ఉంటే ఒక బోర్డు పెడతారు. హెచ్చరిక. అదే గదా! దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు? చిన్న విషయమే కదా! ఏమైంది? మాటే గదా! అనొద్దు. మాటే గదా అని మనం అంటాం గానీ, మనకి మాటే గదా! మన జీవితంలో కొన్నిసార్లు ఎవరో ఏదైనా ఒక మాట అంటే, అప్పుడు మాటే గదా అని తీసుకుంటామా? చెప్పండి. ఆ! మాటే గదా అని ఎదుటివారి విషయంలో అంటాం. నేనేమన్నా కొట్టానా నిన్ను? నిన్నేమన్నా బాధించానా? ఏదో ఒక మాట అన్నాను. ఆ మాట, ఆ మాట ఎంత గాయం చేసుంటదో మన దగ్గరకొచ్చినప్పుడు తెలుస్తదది. అలాగే దేవుడు కూడా గాయపడతాడు. మన మాటలను బట్టి అదేంటండి? అవును. మన మాటలను బట్టి, మన మాటను బట్టి దేవుడు బాధపడతాడు, గాయపడతాడు. ప్రియులారా! అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ రాత్రి
ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే దానిలోనే భయము మాట్లాడుతుంది, విశ్వాసము మాట్లాడుతుంది. హల్లెలూయా! చెప్పండి, ఏం మాట్లాడతాయి? భయము అనేది మాట్లాడుతుంది. అలాగే విశ్వాసం కూడా మాట్లాడుతుంది. మన లోపల ఒకవేళ భయము ఉంటే భయం మాట్లాడుతా ఉంటది. భయము ఏమని మాట్లాడుతా ఉంటదో తెలుసా? ఎక్కువగా భయం ఏమని మాట్లాడిద్దంటే మీకు తెలుసు. భయం ఏమని మాట్లాడిద్ది? నా వల్ల కాదు అంటది. చెప్పండి అందరూ. భయం ఏమంటది? అమ్మో! అదా? నా వల్ల కాదు. ఇదా? అమ్మో! నా వల్ల కాదు. లోపల ఉన్న భయము నీ నోటితో మాట్లాడింపజేస్తదనమాట. ఆ భయము నా వల్ల గాదు, నా వల్ల కాదు. ఆల్ నైట్ ప్రేయరా? 12 గంటల వరకా? అమ్మో! నా వల్ల గాదు. ఉపవాస ప్రార్థన నా వల్ల కాదు. లోపల ఉన్న భయము, లోపల ఉన్న భయం. మిగతా విషయాలు కూడా ఆలోచించండి. భయమేమంటదంటే నా వల్ల కాదంటది. లేపోతే ఆహ్, నాకేదో జరగబోతుంది. నాకు నాశనం దగ్గరకొచ్చినట్టుంది. నాకు ముప్పే జరగబోతున్నట్టుంటది. ఏం మాట్లాడుతుంది? భయం మాట్లాడుతుంది. ఆ లోపల ఉన్న భయాన్ని బట్టి నోరేమని మాట్లాడదంటే, నాకు ఏదో విపత్తు జరగబోతుంది. ఏదో ముప్పు, ఏదో, ఏదో జరగబోతుంది. ఏదో అవ్వబోతుంది. నాశనం రాబోతుంది. భయమేమంటదంటే, ఇది ఎప్పటికి మారదులే అంటది. ఈ పరిస్థితి మారదులే. ఇక మార్పు రాదులే. మార్పు అనేది జరగదులే అని భయం మాట్లాడుతది. అలాగే భయం ఇంకేమంటదంటే, నేను ఖచ్చితంగా ఓడిపోతానంటది. చెప్పండి. ఖచ్చితంగా నేను విఫలమవుతా. నాకు ఓటమే. నేను గెలుస్తానని నేను అనుకోవడం లే. నేను జయిస్తానని నేను అనుకోవడం లే. ఇది భయము వలన వచ్చే మాటలు. ఎన్నో సార్లు మనం మాట్లాడే ఉంటాం. దేవుని బిడ్డలము, దేవుని వాక్యాన్ని వింటుండగా మన లోపల నిజంగా విశ్వాసము పుడితే, కలుగుతుంటే భయం ఉండదిక. హల్లెలూయా! విశ్వాసము మన లోపల పుట్టినప్పుడు విశ్వాసం గూడా మాట్లాడతది. లోపల విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసం ఏమంటదో తెలుసా? దేవుడు చేస్తాడు. చెప్పండి అందరూ ఆ మాట. ఆ! ఇంకా ఏమంటది విశ్వాసము? దేవునికి సాధ్యమే. మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సాధ్యమే అని మాట్లాడిద్ది. ఇంకేం మాట్లాడుతది విశ్వాసము? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు జయమిస్తాడు. తప్పకుండా నేను గెలుస్తా. హల్లెలూయా! దేవుడు నన్ను బలపరుస్తాడు. దేవుడు నన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఎన్ని మాటలొస్తున్నాయి. ఇంటికెళ్ళి రాసుకోండి. భయమేం మాట్లాడతది? విశ్వాసము ఏం మాట్లాడతది? నీలో ఏది ఎక్కువగా ఉన్నదో నీ మాటలను బట్టి నువ్వు తెలుసుకోవచ్చు. ఇంకెవరు అవసరంలా. ఒక పేపర్ మీద నేను ఎక్కువగా మాట్లాడే మాటలేంటి అని రాసుకొని, దేవుని స్తోత్రం. నా నోట్లో నుంచి ఎక్కువగా ఏ మాటలొస్తున్నాయి అని రాసుకుంటే, దాన్ని బట్టి నా లోపల భయమా? నా లోపల విశ్వాసమా? ఏది దేని చేత నేను నింపబడి ఉన్నాను? దేవుని స్తోత్రం చెల్లించండి. దేని చేత నేను నింపబడి ఉన్నాను? నా నోట నుండి వచ్చే ప్రతి మాట నా వల్ల కాదనో, అది జరగదనో, నాకేదో జరగబోతుందనో, నేను గెలవననో ఇలా మాట్లాడుతూ ఉన్నావంటే
దేని విషయం చెప్పినా అబ్బే కుదరదులే అనో, అది జరగదనో, నువ్వు దేని విషయం మాట్లాడినా నువ్వు ఎక్కువగా అలాగే మాట్లాడుతూ ఉంటే నీవు భయము చేత నిండిపోయావు. దేని చేత నిండిపోయావు? భయము చేత నిండిపోయావు. నిన్ను నడిపిస్తున్నది ఏమిటంటే భయము. అయితే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీకు విశ్వాసం కావాలి. అందుకే దేవుడేమంటాడు? భయపడకుడి. దేవుడు ఇంకేమంటాడు? ధైర్యము తెచ్చుకోండి. దేవుడు ఇంకేమంటాడు? నేనే అంటాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు ఎప్పుడూ కూడా భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి. నేనే, నేనే. దేవుని బిడ్డలమైన మనము మన అద్భుతాలను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే, మన ఆశీర్వాదాన్ని జార విడుచుకోకుండా ఉండాలంటే, మన దీవెనను మనము గట్టిగా పట్టుకోవాలంటే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది మనము దేనితో నింపబడాలి? అప్పుడు మన నోరు విశ్వాసపు మాటలు పలుకుతుంది. మన నోట నుండి విశ్వాసపు మాటలు వస్తాయి. మనము విశ్వాసముతో నింపబడినప్పుడు, మనము విశ్వాసమును కోరుకున్నప్పుడు, మన నుండి విశ్వాసపు మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. మనము భయమునకు చోటిచ్చినప్పుడు, భయమును బట్టి వచ్చే మాటలు వస్తా ఉంటాయి. అందుకే మనము దేవుని వైపు చూడాలి. ప్రభువా, నన్ను నింపు నాయనా. నాకు విశ్వాసము కావాలి ప్రభువా. ఒక సహోదరితో మాట్లాడుతూ ఉంటే మొన్నటి దినాన పెద్ద పెద్ద భక్తులు బైబిల్‌లో ఎంతోమంది పడిపోయారు గదండీ! ఎంతోమంది అపనమ్మకంతో ఉన్నారు గదా! ఎంతోమంది సందేహించారు గదా! అని అంటుందామె. పాపం తెలీదు తనకి వాక్యం. నేనన్నాను, అదే వద్దని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా! దానిలో నువ్వు కూడా పడవద్దని దేవుడు వ్రాయించాడు. నీవు అక్కడ ఉండవచ్చని దేవుడు చెప్పటం లేదు. నువ్వు అక్కడి నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడు. అదే సందేహము నీకు రావచ్చు జాగ్రత్త అని చెప్తున్నాడు. అదే అవిశ్వాసం నీకు కలగొచ్చు జాగ్రత్త అని చెప్తున్నాడు. అది రాయించింది నువ్వు అలా ఉండమని కాదు. కదా! వాక్యాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవడానికి పర్మిషన్ లేదు. వ్రాయబడిన వాక్యము ఎందుకు వ్రాయబడిందో దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటో నేర్చుకోకపోతే వ్రాయించిన దేవుడు బాధపడతాడు. నీకు ఇంత క్షుణ్ణంగా నీకు బోధపడాలని నేను ఈ విషయాన్ని వ్రాయించిన నువ్వు దాన్ని ఎలా తీసుకున్నావు? ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని చూసి, ఓహ్! వాడు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి నేను ఫెయిల్ అయినా పర్వాలేదు అనుకుంటారా? వాడు ఫెయిల్ అయిపోయాడు కాబట్టి నేను గెలవాలి. హల్లెలూయా! ప్రియులారా, భయముతో మనము నింపబడకూడదు. త్వరగా మనము ఒక సందర్భంలోనికి వెళదాం. భయము వలన అపజయం వస్తుంది. భయము వలన నష్టం జరుగుతుంది. మొదటి విషయం. భయము వలన అపజయం వస్తుంది లేదా భయము వలన నష్టం జరుగుతుంది. ఎంతటి నష్టం అంటే చెప్పలేం. ఎంత నష్టమైనా కావచ్చు. చివరికి కొన్నిసార్లు ప్రాణమే పోవచ్చు. వింటున్నారా? దేవుడే మీకు సహాయం చేయనుగాక. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 121 పేజీ బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండము, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం 13వ అధ్యాయములో 2వ వచనము. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. చాలు. ఒక దినాన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో అండి? మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని అంటే,
కనాను దేశమును చూచుటకు కొంతమంది మనుష్యులను పంపాలి. కొంతమంది మనుష్యులను పంపాలి. దానికి ముందు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న, చప్పట్లు కొడదాం. ఏంటది? ఇశ్రాయేలీయులకు, చెప్పాలండి, గట్టిగా చెప్పాలి ఆ మాట. ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న, అంటే దేవుడు తన హృదయములో ఒకటి డిసైడ్ అయిపోయాడు, నీకు ఇవ్వాలని. దేవుని స్తోత్రం. నీకు ఇవ్వాలని దేవుడు డిసైడ్ అయితే ఆయన అలా మాట్లాడతాడు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దేవుడు అలా మాట్లాడతాడు. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశము. ఇప్పుడు కనాను దేశము దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? అయిపోయింది. కనాను దేశమును కనానీయులకు దేవుడు ఇవ్వట్లా. కనాను దేశమును కనానులో ఉన్న మిగతా జాతులకు దేవుడు ఇవ్వడంలా. వారు అప్పటికే 100 ఏళ్ళు ఉండొచ్చు, 1000 ఏళ్ళు ఉండొచ్చు గాక. ఒక దినము వచ్చింది, ఒక సమయం వచ్చింది, దేవుడు ఏమంటున్నాడంటే, కనాను దేశమును నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నాను. అంటే దేవుడు ఇస్తానని చెప్తున్నాడు అంతేక. కనాను దేశము మాది. ఎలాగయ్యా నీది? దేవుడు చెప్పాడు. ఇది మాకు ఇస్తున్నాడు ఆయన. మేము ఇక్కడ ఉన్నాము కదా, నువ్వు ఉంటే ఉండుగాక. దేవుడు చెప్పాడు ఇది మాకు ఇస్తానని. కనాను దేశాన్ని, ఇశ్రాయేలుకి ఇచ్చిన కనాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుష్యులను పంపుము. ఏం చేయాలంట? నేను ఏ దేశమైతే ఇవ్వబోతున్నానో ఆ దేశాన్ని చూసి రావడానికి మనుషులను పంపు. ప్రతి గోత్రములో ఒక ప్రధానిని ఏర్పాటు చేసి 12 గోత్రాల నుంచి 12 మందిని నిర్ణయించేసి ఆ 12 మందిని కూడా కనాను దేశానికి పంపించు అని మోషేకు చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. మోషే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తాడు గనుక మోషే యథావిధిగా 12 గోత్రాల్లో ఉన్న ప్రతి గోత్రములో ఒక ప్రధానిని పిలిచాడు. వాళ్ళందరినీ ఒక గుంపు చేసి, "ఏయ్, తిరగకూడదు, కూర్చో. హల్లెలూయా." వాళ్ళందరినీ కూడా ఒక గుంపు చేసి పంపించాడు. వాళ్ళ పేర్లు ఏంటంటే నేను చదువుతున్నాను చూడండి. షమ్మాయి, షాపాతు, కాలేబు, ఇగాలు, హోషేయ, పల్తి, గదీయేలు, గది, అమ్మియేలు, సెతూరు, నహబి, గెయువేలు. ఈ 12 మంది అక్కడే ఉంటాయి. 5వ వచనం నుండి 12 మందిని నిర్ణయం చేయటం జరిగింది. ఈ 12 మంది ఎవరయ్యా అంటే వీరికి ఒక పేరు ఉన్నది. వారిని వేగుల వారు. ఎందుకంటే వేగు చూడటానికి వెళుతున్నారు. ఒక దేశాన్ని చూసి రావడానికి వెళుతున్నారు. ఇంగ్లీష్‌లో స్పైస్. దేవుని స్తోత్రం. ఈ 12 మందిని మోషే వెళ్ళి రమ్మన్నాడు. ఎక్కడికంటే కనాను దేశానికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా అక్కడున్న మనుషులను చూడండి. అక్కడ అక్కడ పండుతున్న ఆ పంటను చూడండి, పండ్లను చూడండి. వస్తా వస్తా కొన్ని పళ్ళు కూడా తీసుకురండి. పలానా ప్రాంతం నుంచి, పారాను అరణ్యం నుంచి వారిని కనాను దేశానికి వెళ్ళమని చెప్పి మోషే పంపించాడు. ఇప్పుడు 12 మంది ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తానన్న కనాను దేశమునకు వెళుతున్నారు. వెళ్ళినటువంటి వీరందరూ కూడా వెళ్ళారు. చక్కగా 40 రోజులు సంచరించారంట. ఎన్ని రోజులండి? 40 రోజులు తిరిగారు వీళ్ళు. ఆ దేశమంతా చూశారు. వెళ్ళే ముందు మోషే వాళ్ళకేం చెప్తున్నాడంటే 17వ వచనంలో మోషే మోషే కనాను దేశమును సంచరించి ఆ! చూచుటకు వారిని పంపినప్పుడు పంపినప్పుడు వారితో ఇట్లా నేను జాగ్రత్తగా వినండి మాట. వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని ఆ! దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ! ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో చాలు. వెళ్ళే వారికి దైవజనుడైన మోషే ఏం చెప్పాడంటే, మీరు ఆ! ఎలా వెళ్ళాలి? ధైర్యము తెచ్చుకొని. మొట్టమొదటే దేవుడు చెప్పాడు, నేను ఇచ్చుచున్న దేశం అన్నాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొని, మీరు ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి. భయపడతా వెళ్ళొద్దు.
ఎలా వెళ్ళాలి? ధైర్యంగా వెళ్ళండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ధైర్యం తెచ్చుకొని వెళ్ళమన్నప్పుడు వీరు వెళ్ళారు. 40 రోజులు సంచరించారు. ఆ దేశమంతని చూసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మోషే, అహరోనులతో అలాగే ఇశ్రాయేలీయులందరితో వారు మాట్లాడుతున్నారు. వారు వస్తూ పండ్లను కూడా తీసుకొచ్చారు. 27వ వచనంలో వారు అతనికి తెలియపరిచిందేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఆగండి. వెళ్ళారా? అబద్ధం చెప్తున్నారా? వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారు. ఈ 12 మంది వేగుల వారుగా వీరు వెళ్ళారు ఆ దేశానికి. వేగు చూడటానికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారో తెలుసా? మీరు చెప్పినట్టుగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అంటే దేవుడు చెప్పిన దానిలో ఎటువంటి అవాస్తవము లేదు. హల్లెలూయా! దేవుడు చెప్పినట్లుగానే అది చాలా శ్రేష్టమైన దేశము. దేవుడు చెప్పినట్లుగానే అద్భుతమైన దేశం అది. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఇదిగో కావాలంటే చూడండి దాని పండ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని పండ్లు ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇంతవరకు చాలా బాగుంది. హల్లెలూయా! అయితే ఆ దేశంలో నివసించు జనులు జనులు బలవంతులు. బలవంతులు. వారి పట్టణములు హ్మ్. ప్రాకారము గలవి. హ్మ్. అవి మిక్కిలి గొప్పవి. ఒకటి బలవంతులు. వాళ్ళ ప్రాకారములు మిక్కిలి గొప్పవి. చాలా గొప్ప ప్రాకారాలున్నాయి. హ్మ్. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. చూసాము. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. ఉన్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. ఉన్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. అది. మొదటిగా వారు మాట్లాడిన మాటలివి. కనానీయులున్నారు, అమోరీయులున్నారు, యెబూసీయులున్నారు, ఏంటది? అమాలేకీయులున్నారు, అమోరీయులున్నారు, హిత్తీయులున్నారు. ఇదంతా చెప్పేశారు. వీళ్ళందరినీ చూసాము. ఈ మాట చెప్పగానే కాలేబు వెంటనే మాట్లాడుతున్నాడు. 12 మందిలో ఒక్కడు. 30వ వచనం. కాలేబు మోషే ఎదుట ఆ! జనులను నిమ్మళపరచి, నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందుము, ఆ! దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. చ ఎప్పుడైతే మేము వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, వాళ్ళు చూసాం, వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, కొండ మీద ఉన్నారు, కొండ కింద ఉన్నారు, నదీ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరూ చాలా బలాఢ్యులు. వాళ్ళ పట్టణాలు చాలా బాగున్నాయి. ప్రాకారాలున్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కాలేబు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. 12 మందిలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి ఇక్కడ. 12 మందిలో ఒక వ్యక్తి అంటున్నాడు కదా! మనము నిశ్చయముగా దేవునికి స్తోత్రం వెళ్ళుదుము. ఏం చేయాలి మనం? నిశ్చయముగా మనము వెళ్ళుదుము. దాన్ని స్వాధీనపరుచుకుందుము. దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. దీన్నేమంటారు తెలుసా? ఈ పలుకుని విశ్వాసపు పలుకంటారు. చెప్పండి అందరూ. ఆ! ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు దేనిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు అప్పటికే చెప్పేశాడు, ఆ కనాను దేశాన్ని మీకు ఇస్తానని. దేవుడు చెప్పాడు గనక దేవుని మాటకు ఈయన విశ్వాసమునకు లింక్. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటను నమ్మిన వ్యక్తి విశ్వాసముతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనకు విశ్వాసం రావాలి. దేవుడు మనకి వాగ్దానములు ఇస్తూ ఉండగా మనకు విశ్వాసం రావాలి. అంత మాత్రమే కాదు, మనము ఆ విశ్వాసముతోనే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. జీవ మరణములు నాలుక వశము. నీ నాలుకలో జీవమున్నది, నీ నాలుకలో మరణమున్నది. ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు? నువ్వు మరణాన్ని పలికితే మరణాన్ని స్వతంత్రించుకుంటావు. జీవాన్ని పలికితే జీవాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం చెల్లించండి.
నీకేం కావాలో అది నువ్వు ఆ విధంగా మాట్లాడు. దేవుని స్తోత్రం. నీకు కావలసిన దాన్ని నువ్వు మాట్లాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలమై ఉండి వాక్యానుసారంగా లేదా వాక్యాన్ని బట్టి మనం మాట్లాడలేకపోతున్నామేమో. చూడండి, కాలేబు మాట్లాడుతున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నిమ్మళంగా ఉండండి, కంగారు పడొద్దు. కనానీలు ఉన్నారు, యోబూసీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, వారున్నారు, వీరున్నారు. కంగారు పడొద్దు. వారి పట్టణాలు బాగా బలంగా ఉన్నాయి, ప్రాకారాలు ఎత్తుగా ఉన్నాయి, గొప్పవి. కంగారు పడొద్దు. నిశ్చయముగా మనం వెళదాం. దేవుని స్తోత్రం. నిశ్చయముగా స్వాధీనపరుచుకుందాం. దానిని జయించుటకు మనకి శక్తి చాలు. హల్లెలూయా. మనకి శక్తి చాలు. దేవుడు అటువంటి శక్తిని మనకి ఇచ్చాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు గనుక మనకి శక్తి చాలు. ప్రియులారా, నీ నోట నుండి ఇలాంటి మాటలు వస్తే దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు. మనము నెంబర్ వారి 1. ఆ జనులు మనకంటే బలవంతులు. 10 మంది చెప్తున్నారు ఇప్పుడు. వెళ్ళింది ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒకరు కాలేబు, మరొకరు యెహోషువ. హోషేయ అనే పేరు కూడా ఉంటుంది ఆయనకి. యెహోషువ. వీరిద్దరూ సపరేట్‌గా ఉన్నారు. 10 మంది ఏమంటున్నారు తెలుసా? కాలేబు ఆగు. ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. బలవంతులు. ఆ! మనము ఆ! వారి మీదికి పోజాలమనిరి. రెండో విషయం, మనము పోలేము. 1 చెప్పండి. 2 పోజాలం. 3 మరియు ఆ! వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి హ్మ్. ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి చాలు. 3 చెడ్డ సమాచారం. 1 బలవంతులు, 2 ఓజాలము, 3 చెడ్డ సమాచారం. చదువుదాం. మేము సంచరించి చూచిన దేశము ఆ! తన నివాసులను భక్షించు దేశము. 4 భక్షించు ఆ దేశము మనల్ని భక్షిస్తది. ఆ దేశం ఏం చేసిద్ది? భక్షించు దేశము. ఆ! దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. 5 దానిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటోళ్ళు? ఆ! బాడీ బిల్డర్స్. మనకు అర్థమయ్యేటట్టు. వాళ్ళందరూ కూడా ఎవరు? బాగా దేహ దారుఢ్యం గలవారు, ఉన్నత దేహులు. ఆ! అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. ఆ! మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఆ! అనాకు వంశమైన నెఫీలీలను చూసాము. మా దృష్టికి 6 మా దృష్టికి మేము ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాము. వారి దృష్టికి మిడతలు 7. ఇది వీరి నోట్లో నుంచి వచ్చిన మాటలు. విన్నారా? ఎన్ని మాటలు వచ్చినాయో? ఇలా మాట్లాడారు. ఈ 10 మంది మాట్లాడిన మాటలకి సర్వ సమాజము, ఇశ్రాయేలీలు అందరూ స్పందించారండి. ముందుగానే కాలేబు మాట్లాడాడు. ఆ మాటలను ఎవరూ తీసుకోలా. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. 10 మంది మాట్లాడిన తర్వాత అందరూ ఏకమైపోయారు. ఒకటైపోయారు. వన్నెస్. అందరూ ఏకత్వంలోకి వచ్చేశారు. ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారమే వారి దృష్టిలో వారికి మంచి సమాచారంలా కనపడుతుంది. నిశ్చయముగా మనం వెళతాము, స్వాధీనపరుచుకుంటాము, మనకి శక్తి చాలు జయించుటకు అని చెప్పిన మాటలు ఒక్కరికి ఎక్కల. ఆ రాత్రంతా ఇశ్రాయేలీల సర్వ సమాజము ఏడుస్తూనే ఉన్నారంట. ఏం చేశారు చెప్పండి? ఏడుస్తూనే ఉన్నారు. ఏమైంది ఇప్పుడు? వారిని ఎవరు కొట్టారు వచ్చి? చెప్పండి. ఎవరన్నా కొట్టారా? తిట్టారా? చుట్టూ వచ్చి నిలబడ్డారు ఎవరన్నా శత్రువులు? కానీ రాత్రంతా ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి భయం వచ్చేసింది. భయం. భయం. కొంతమంది గుండె ఏమంటది? లబ్‌డబ్ అంటదా? ఏమంటది?
భయం. భయం. భయమేస్తే నిద్ర పట్టిద్దా? భయపడుతున్న వారు, భయముతో నిండిపోయిన వారు ఎంత అసౌకర్యంగా ఉంటారో మనకు తెలుసు. మనకే ఏదో జరిగింది హాస్పిటల్‌కెళ్ళాము. బాగా భయపడుతున్నాం. ఎంత అసౌకర్యంగా ఉంటామో తెలుసా? ధైర్యంగా వెళితే ధైర్యంగానే వస్తారు. భయపడుతూ వెళ్తే వస్తారో రారో తెలీదు. అవునా కాదా? భయమేసి వాళ్ళందరూ ఏడవటం ప్రారంభించి తర్వాత సణుగు ప్రారంభమైంది ప్రతి ఒక్కరిలో. చెప్పండి ఏం ప్రారంభమైంది? ఇప్పుడు ఇశ్రాయేలీయుల నోట్లో నుంచి ఏమొస్తుందంట? సణుగు. మోషే అహరోనుల పైన సణుగు కొనిరి. రెండవది, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. రెండవది ఏంటి చెప్పండి? చావలేదు. అయ్యో చావలేదే, అయ్యో చావలేదే. చెప్పండి ఆ మాట. చావలేదే. ఆ! భలే మాట్లాడుతున్నారు కదా ఇశ్రాయేలీలు. ఏమని మాట్లాడుతున్నారు? అయ్యో చావలేదే, ఐగుప్తులో చావలేదే, అరణ్యములో చావలేదే. ఏంటో అంత కోరిక. ఇప్పుడు చావు మీద ప్రీతి కలిగింది వీళ్ళకి. చావు, చచ్చిపోతే బాగుండు. అసలేమైంది ఇక్కడ ఇంకా? అసలేమన్నా అయిందా? ఏం గాల. భయపడిపోయారంతే. మేమెందుకు చావలేదు. మొదట అహరోను, మోషేల మీద సణుగుకొనిరి. తర్వాత చావలేదే అంటున్నారు. తర్వాత ఏమన్నారు తెలుసా? మేము కత్తివాత పడునట్లు అబ్బా! ఏంటంట? కత్తివాత పడునట్లు. యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. చూసారా ఇప్పుడేం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేము కత్తి చేత సంహరించబడటానికే దేవుడు తీసుకొచ్చాడు మమ్మల్ని. ఎందుకు తెచ్చాడంట దేవుడు? కనాను దేశం ఇవ్వడానికి కాదంట తీసుకొచ్చింది వాళ్ళని. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క శ్రమలో నుంచి బయటికి ఎందుకు తీసుకొచ్చాడంట దేవుడు? కత్తివాత చచ్చిపోవడానికంట. ఇది వీళ్ళ నోట్లో నుంచి వస్తున్న మాటలు. యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చాను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవుదురు. కొల్లపోవుదురు. మేము కత్తివాత పడతాము. తర్వాత మేము కొల్లపోతాము. మా కుటుంబాలు ఉండవు. మా పిల్లలు ఉండరు. మా భార్యలు ఉండరు. ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ 10 మంది సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసేసారు. వాళ్ళు చిమ్మాల్సిన విషం అంతా చిమ్మేసేశారు. వాళ్ళు కక్కాల్సిన విషయం అంతా కక్కేశారు. చెడ్డ సమాచారం అంతా చెప్పేశారు 10 మంది. ఇక ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే ఇశ్రాయేలీయులు ఇప్పుడు వీళ్ళ నోట్లో నుంచి వస్తుందండి ఇప్పుడు. వీళ్ళ నోట్లో నుంచి సణుగొస్తుంది. వీళ్ళ నోట్లో నుంచి చావు మాటలొస్తున్నాయి. వీళ్ళ నోట్లో నుంచి దేవుని మీద వ్యతిరేకంగా మమ్మల్ని కత్తివాత చంపటానికి ఈయన తీసుకొచ్చాడు అంటున్నారు. దేవుడిని అంటున్నారు. యాజకులను అంటున్నారు. దేవుడిని అంటున్నారు. వాళ్ళు శపించుకుంటున్నారు. ఈ నోట గుండా వస్తున్న మాటలవి. తర్వాత తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? చూసారా? అక్కడ దాకొచ్చిన తర్వాత ఎక్కడి దాకా? కనాను దేశము దగ్గరకొచ్చిన తర్వాత తిరిగి ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు? ఐగుప్తుకు వెళ్ళుట మేలు కాదా? అని వారితో అనిరి. హ్మ్. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని హ్మ్. ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా చాలు. ఇది ప్రియులారా, భయము వలన జరిగే ప్రమాదము, నష్టమేంటంటే ఇదే. ఇశ్రాయేలీలు భయపడిపోయినందుకు వారిన్ని మాటలు ఇదేమన్నా మొదటిసారా వాళ్ళలా ప్రవర్తించటం? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్నో సార్లు. ఇది చెప్పాలంటే అప్పటికే 10 సార్లు అయిపోయిందంట. ఎన్ని సార్లు? 10 సార్లు దేవునికి విరోధముగా, విరుద్ధముగా వీళ్ళు ప్రవర్తించారు. ఇది కొత్త గాదు. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రాగానే, ఎర్ర సముద్రం రాగానే, మేము ఐగుప్తుకే తిరిగి వెళ్ళిపోతాము. మేము ఇక్కడెందుకు చచ్చిపోవాలి? మమ్మల్ని చంపటానికే దేవుడు తీసుకొచ్చాడని అప్పుడు రాళ్ళెత్తారు.
కనానులోకి వెళదాము, స్వతంత్రించుకుందామంటే ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. మేము వెళ్ళిపోతాం. ఒక నాయకుడిని నియమించుకుంటాం. అంటే మోషే వద్దు, అహరోన్ వద్దు. మేము ఒక నాయకుని నియమించుకుంటాం. మా మాట వినే నాయకుడు మాకు కావాలి. దేవుడు పంపిన నాయకుడు మాకు అవసరంలా. దేవుడు చెప్పమంది చెప్పే నాయకుడు మాకు అవసరంలా. ఎవరు కావాలి మాకు? మాకు అనుకూలంగా. మేము ఎస్ అంటే వాళ్ళు ఎస్ అనాలి. మేము నో అంటే వాళ్ళు నో అనాలి. వెళ్దామంటే వెళ్దాం అనాలి. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దనాలి. అలాంటి నాయకుడు. చూసారా ఎంత వ్యతిరేకత వచ్చిందో? వారి లోపల కలిగిన భయాన్ని బట్టి ఇంత వికృతమైనటువంటి రూపము వారిలో కనబడుతుంది. కేవలం భయం. దేవుని మాట యందు విశ్వాసము లేకపోవడాన్ని బట్టి వారు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. చూడండి. అప్పుడంట మోషే యెహోషువ అహరోనులు అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు ఆ, కాలేబును బట్టలు చింపుకొని ఆగండి. వాళ్ళ మాటలు విన్న తర్వాత చివరికి ఇద్దరు బట్టలు చింపుకుంటున్నారు. 12లో ఇద్దరు ఎవరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ? కాలేబు, యెహోషువ బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఆ, మేము సంచరించి చూచిన దేశము ఆ, మిక్కిలి మంచి దేశము. మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఇంత మాట్లాడిన వీళ్ళు మాత్రం ఏం మాట్లాడుతున్నారో చూడండి దయచేసి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి చేర్చి దానిని మనకిచ్చును. దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వారందరూ ఒకే స్వరముతో, ఒకే కంఠస్వరంతో ఎంత మాట్లాడినా కాలేబు, యెహోషువ నో. దేవుడు మనల్ని దానిలోకి చేరుస్తాడు. ఆయన ఆనందించిన ఎడల ఆయనకి ఆనందము, సంతోషము కలిగేటట్టు ప్రవర్తించండి. దయచేసి ఆయన మీరు బాధ పెట్టారంటే మీరు ప్రవేశించలేరు. ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. ఆయన మన యందు ఆనందించిన ఎడల ఆయనకి సంతోషం కలిగితే ఆ దేశం మందే ఇక. దేవుని స్తోత్రం. మన విషయంలో ఆయనకి దుఃఖం కలిగితే, మన విషయంలో ఆయనకి కోపం వచ్చిందంటే ఆ దేశం మంది కాదు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోవా మీద తిరగబడకుడి. మీరు మాట్లాడే మాటలు వలన దేవుడి మీద మీరు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయే. తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు. ఆ, వారికి భయపడకుడరినిరి. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీలు ఇద్దరిలో ఒకరా, 10 మందిలో ఒకరా? లోపల చెప్పుకోండి జవాబు. ఇద్దరిలో ఒకరమా? 10 మందిలో ఒకరమా? అవిశ్వాసముతోను భయముతో నింపబడి మాట్లాడే వారిలో ఒకరమా? విశ్వాసముతో నిండుకొని మాట్లాడే వారములో ఒకరమా? దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడే వారమా? దేవుని మాటకు తిరగబడే వారమా? దీన్ని బట్టే ఆశీర్వాదం దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి ఒక్క మాట చదవండి. 14:28 చూడండి ఒకసారి. 14:28 నీవు వారితో నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు జాగ్రత్తగా వినండి మాట, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. అందరూ చూడండి ఇటు. ఇదంతా స్టోరీ అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఏం జరిగిందో మీరు తర్వాత చదువుకుందరు గానికి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నా జీవము తోడు. దేవుడు అలా మాట్లాడుతున్నాడు ఏంటండి? అందరు చెప్పండి, నా జీవము తోడు. మరలా ఆ, అంటే ఏంటి దాని అర్థం? నా ప్రాణం మీద ఒట్టు. మరలా చెప్పండి ఏంటది? దేవుడు ప్రాణం. ఎవరి ప్రాణం అది? నా జీవము తోడు. మోషే,
ఈ మాట జాగ్రత్తగా విను. నా జీవము తోడు. ఇంత మాట దేవుడు అన్నాడంటే ఏం జరగబోతుంది? ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది? జాగ్రత్తగా చూడండి. నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. నా చెవులకు వినబడినట్లుగా మీరు ఏదైతే పలికారో డన్. ఆమెన్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు నా చెవిలో చెప్పినట్లు అంటే ఈయన కొన్ని విన్నాడు, ఈయన ప్రతి మాట విన్నాడు. నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఇశ్రాయేలీలకు ఇది దేవుడిస్తున్నటువంటి మాట. మీరు ఏమైతే చెప్పారో అదే మీకు చేస్తున్నా. ఏం చెప్పారు వీళ్ళు? చావనేలా, ఇంకేం చెప్పారు? కత్తివాత, ఇంకేం చెప్పారు? కొల్లపోతాం, మా భార్యలు బిడ్డలు ఏమవుతాం? అవన్నీ జరుగుతాయి. నువ్వు మాట్లాడింది దేవుడు వింటాడు. దేవుడు విన్న ప్రకారం నీకు చేస్తాడు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దాని ప్రకారం నీకు చేస్తాను నా జీవం తోడు. నువ్వు ఏదైతే పలికావో, నేను ఏదైతే విన్నానో, నేను విన్న దాని ప్రకారం నీకు చేస్తాను. ఇది దేవుడు అంటున్నమాట ఇశ్రాయేలుతో. నా చెవికి వినబడిన ప్రకారం నేను చేస్తాను వారి పట్ల. 40 దినాలు తిరిగి చూసొచ్చారు కదా, నా చెవికి వినబడినట్లుగా ఇప్పుడు నేను చేస్తాను వారి ఎడల. ఈ మాట చెప్పు మోషే. అది మొదలుకొని ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు లోపలికెళ్ళా. ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క సంవత్సరం కలపబడింది. తిరుగుతూనే ఉన్నారు. కనాన్లోకి మాత్రం వెళ్ళలేదు. పైగా 20 సంవత్సరాలు పైబడిన వారందరూ, ఎందుకో తెలుసా? వారు ఐగుప్తు నుండి వస్తున్నారు. మధ్యలో పుట్టిన సంతానం కాదు. లేదా 20 సంవత్సరాల వాళ్ళకి పెద్ద అవగాహన, వాళ్ళు యవనస్తులు. వారికి 20 సంవత్సరాల కంటే పై వయసు కలిగిన వారికి మెచ్యూరిటీ. వాళ్ళకి తెలుసు చాలా విషయాలు. ప్రియులారా గమనించండి. దేవుడు అన్నాడు కదా, వీళ్ళలో ఎవ్వరు కూడా కనానులో అడుగుపెట్టరు. అందరూ రాలిపోయారు. అసలు దేవుడు ఏమనుకున్నాడంటే ఒకే రోజు ఒక్క దెబ్బతో ఇశ్రాయేలీయుల మొత్తాన్ని తీసేస్తానని మోషేతో మాట్లాడి. ఇది మొదటిసారి కాదు. మోషే ప్రతిసారి అడ్డొస్తానే ఉంటాడు దేవుడికి. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా. ఇక ఆ విషయాలు చదవడానికి మనకు సమయం లేదు, కానీ జాగ్రత్తగా చదవండి. మోషేతో, నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళు ఎన్నాళ్ళు నమ్మకుండా ఉంటారు. ఆ మాట చదువుదామా? ఎన్నాళ్ళు. 14, 11. యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? వింటున్నారా? ఎన్నాళ్ల వరకు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నమ్మకుండా ఉంటారు. ఎన్నాళ్ళు? అందరు చెప్పండి ఆ మాట. కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఎందుకని ఇలాగే ఉన్నారు, మారట్లేదేంటి? ఎన్నాళ్ళు వీరు దేవునికి లోబడకుండా ఉంటారు? ఎన్నాళ్ళు? దేవుడే అంటున్నాడు ఎన్నాళ్ళు. ఎంతకాలం? ఎంతకాలము నా యొక్క ప్రేమ, నా యొక్క దీర్ఘశాంతము, నా యొక్క దయ ఎంతకాలం? ఎన్నిసార్లు క్షమించాలి? ఎంతకాలం? మోషే, వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో తీసేస్తాను మోషే. వద్దు ప్రభువా, నువ్వు దీర్ఘశాంతం గల దేవుడివి, క్షమించే దేవుడువు. పాపాలను
పరిహరించదు. అయితే అపరాధిని నిరపరాధిగా మాత్రం ప్రకటించవు. తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి తరతరాలు వస్తుంది, వచ్చేసింది. తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకి వచ్చేసింది ప్రియులారా, తరతరాలు వచ్చేసింది. వాళ్ళు కొల్లపట్టారు. మరలా వాళ్ళని వేరే దేశస్తులు వచ్చి కొల్లపోయారు. బబులోనికి వెళ్ళిపోయారు, మళ్ళా కనాన్ నుంచి. ఆ తర్వాత ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయారు. ఇక స్టోరీ చదివితే ఎందుకు అలా జరుగుతుంది? దేవుని యొక్క శిక్ష. ప్రియులారా, ఈ నోటితో మనం ఏం మాట్లాడుతున్నాం అదే స్వతంత్రించుకుంటాం. మనము దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క వాగ్దానానుసారంగా మాట్లాడటం నేర్చుకుంటే మనం త్వరగా మెట్లు ఎక్కుతాం. హల్లెలూయా. మీరు ఎంత పైకి వెళ్ళినా మరలా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక్కసారి కింద పడిపోవచ్చు, లేదా స్టెప్ బై స్టెప్ మళ్ళా కిందకు వచ్చేయచ్చు. ఈ నోటితో జాగ్రత్త. లోపల విశ్వాసము ఉన్నదా లేదా? దేవుడు గాయపడుతున్నాడా నన్ను బట్టి? ఇది గమనించుకోవాలి. భయము వలన మాట్లాడే మాట ఎంత అపజయాన్ని తీసుకొస్తుంది. ఒక దినాన యోబు భక్తుడు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథంలో 3వ అధ్యాయము 13 ఒకసారి చూడండి, 25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వచ్చునని అందరూ చెప్పండి, ఏది వచ్చునని వచ్చునని నేను బహుగా భయపడితినో, అదియే నాకు సంభవించుచున్నది. ఇదేంటో మరి వింటున్నారు కదా? ఏది వస్తదని బహుగా ఎలా భయపడ్డాడంట యోబు? ఏదో వచ్చునని బహుగా భయపడ్డాడంట. లోపల భయం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన బయటికి మాట్లాడే ఉంటాడు, లేదా లోపలైనా మాట్లాడుకొని ఉంటాడు. ఈ నోటితోనైనా మాట్లాడి ఉండొచ్చేమో. లోపల వచ్చేసింది భయం, లోపలైనా మాట్లాడుకొని ఉండొచ్చేమో. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? లోపల బయటికి ఆ మనిషిని చూసినప్పుడు ఏదో అనాలనిపించింది, బయటికి అనలేము. బయటికి అనలేక ఆ మనిషిని అలా చూసి లోపల అనుకుంటాం, నీకు కాలేరుగాల, నువ్వు వెళ్తున్నావే ఆ పని జరగకూడదు, నీకు ఎగ్జామ్కి వెళ్తున్నావుగా ఫెయిల్ అయిపోవాలా. ఇతరుల గురించి మనము పలికినా, మన గురించి మనము పలికినా, దేవునికి వ్యతిరేకంగా పలికినా ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఉందా లేదా బైబిల్లో? దేనికి లెక్క చెప్పాలి? ప్రతి మాటకి. ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాం ఈరోజు? 100 పొద్దునుంచి. పొద్దున్న 9 గంటల నుంచి ఇప్పుడు 9 అవుతుంది కదా. ఈ 12 గంటలు టైంలో గంటకి అమ్మా లెక్క పెట్టి చెప్పండి. గంటకి ఒక 10 మాటలు అనుకుందాంలే, తక్కువ వేసుకుందాం. 12 గంటలకి 120. ఇన్ని మాటలు లెక్క చెప్పాలి. మనము మాట్లాడిన మాటలో సత్యం ఉంటే, మనం మాట్లాడిన మాటల్లో విశ్వాసం ఉంటే, మనం మాట్లాడిన మాటలు దేవుని వాక్యానికి విరోధంగా కాకుండా అనుకూలంగా ఉంటే మనం ధన్యులం. దేవుని స్తోత్రం. మనం మాట్లాడిన మాటల్లో కుళ్ళు, అసూయ, ఇతరుల ఎడల అసహనం, మనం మాట్లాడిన మాటల్లో చెడు, దేవుని వాక్యానికి విరోధమైన మాటలు, ఆ మాటలను బట్టి యోబు చెప్పండి, యోబు ఏది సంభవించునో అని బహుగా భయపడ్డాడో చదవండి మరలా. నాకు సంభవించి ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, అదియే నాకు సంభవించుచున్నది. అంటే 1వ అధ్యాయము 2వ అధ్యాయమే కదా, అంతేనా కదా? ముగించేస్తున్నాను చెప్పండి. 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో యోబుకి ఏం జరిగిందో దానిని బట్టి 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏది సంభవించునని నేను బహుగా భయపడ్డాను, అదే జరిగింది.
ఇప్పుడు ఏం చెప్పాలి మనం దీనికి ఆన్సరు? దేవుడు అనుమతించాడు అని ఒక మాట మాట్లాడుకుంటున్నాం మనం. దేవుడు అనుమతించాడు. ఇప్పుడు రెండవది ఏం చెప్పాలి? యోబు కోరుకున్నాడు. చెప్పాలి. ఇష్టం లేదు కదా మీకు? యోబు మీద ఆ నిందేయటం ఆ? ఇష్టం లేదా? యోబు ఎదురు చూశాడు. చెప్పండి. ఆ మాటని చెప్పండి. యోబు ఎదురు చూశాడు. చెప్పండి, అందరూ చెప్పండి. యోబు ఎదురు చూశాడు. ఏం ఎదురు చూశాడు? అది సంభవించాలని. నీ భయం, నీ భయం నీతో మాట్లాడుతుంది. నీ భయం నీ ద్వారా మాట్లాడుతుంది. ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో గమనించండి. ఇశ్రాయేలీయులు వెళ్ళారా కనాన్‌లోనికి? ఈ ఏడ్చిన సమాజం రాత్రంతా ఏడ్చిన వాళ్ళు వెళ్ళారా కనాన్‌లోనికి? మేము కత్తివాత చేత నాశనం అవుతాం అన్నవాళ్ళు వెళ్ళారా? మా భార్య పిల్లలు కొల్లపోతారన్న వాళ్ళు వెళ్ళారా? వెళ్ళలా. సనిగిన వారు వెళ్ళారా? వెళ్ళలా. వాళ్ళ నోటి మాటలను బట్టి దేవుడు అన్నాడు కదా, ఆ ప్రకారమే చేస్తాను. ఆమేన్ అనే దేవుడు మన దేవుడు. మన దేవుడికి ఒక పేరుంది. ఏం పేరు చెప్పండి? అల్ఫా. అది కూడా ఆయన పేరే. అల్ఫా, ఒమేగా, చివరివాడు. ఆది ఆయనే, అంతం. అలాగే ఆయనకు మరో పేరు ఆమేన్, కలుగునుగాక. దేవుడికి వినబడితే నీ మాట ఆమేన్. ఆయన గనక నోరు తెరిచి నీవు పలికింది నేను విన్న ప్రకారం నా జీవము తోడు నాకు వినబడినట్లు నీకు జరుగునుగాక అన్నాడంటే అయిపోయింది ఇంక అంతే. యోబు ఎందుకు భయపడ్డాడో తెలియదు. యోబు మీద నింద వేయట్లేదు, కానీ యోబు భయపడిన మాట వాస్తవం. ఏదో సంభవిస్తుంది, నాకు ఏదో సంభవిస్తుంది అని బహుగా భయపడ్డాను. ఏదైతే దేని గురించి అయితే అదే నాకు సంభవిస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు భయపడవద్దు. భయం కలిగిన వెంటనే దేవుని దగ్గరికి వచ్చి నాలో ఉన్న భయాన్ని తీసివేయి ప్రభువా. అంతేగాని ఆ భయాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఏదైనా అనుకుంటాం ప్రారంభించావంటే అది నష్టం. మన ఆశీర్వాదము మన తలుపు తడుతుందేమో, అది తలుపు దాకొచ్చి వెళ్ళిపోతుందేమో. జాగ్రత్త. దీనికి మనం తాళం వేసుకుంటే మనం ధన్యులం. గాబ్రియేలు దూతొచ్చి తాళం వేస్తే మనకు మాట రాదు. మనం వేసుకుంటే తాళం, దేవుడు దాని జోలికి వెళ్ళడు ఇంకా. మనకు తాళం లేదనుకోండి, మన నోటికి తాళం పడిద్ది, లేదా నష్టం జరిగిద్ది, అపజయం వస్తుంది, అవమానం వస్తుంది. ఆశీర్వాదం ఎంత గీరుకున్న ఆశీర్వాదం రాదు. ఎందుకంటే మన భయం. కళ్ళు మూసుకుందాం.